హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్గా పొన్నగంటి కూర ఫ్రై అయితే చేస్తున్నానండి. ఫ్రై అంటే ఫ్రై అని కాదు, కానీ కొంచెం పప్పు వేసి పొన్నగంటి కూరని అయితే చేస్తున్నాను. నా స్టైల్లో చూపిస్తున్నాను, చూసేసేయండి. సో పొన్నగంటి కూరను వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. బౌల్ పెట్టుకొని అందులోనికి 2 ఆనియన్స్ కట్ చేసి సరిపడినంత ఆయిల్ వేసి ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ అంటే నేను ఫస్ట్ పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. నేను చెప్పడం మర్చిపోయాను. సో అందులోనికి సరిపడినంత ఉప్పు, పప్పు, ఆనియన్స్ మొత్తం మగ్గేలోపు ఒక 10 మినిట్స్ అలా పప్పును ఉడకబెట్టేసుకోవాలి. పప్పు ఉడికిపోయాక మీదికెళ్ళి పొన్నగంటి కూరను వేసుకోవాలి. వేసుకొని పప్పు పొన్నగంటి కూరను మొత్తము ఉడకనించుకోవాలి. మొత్తం ఉడకడానికి ఒక 15 మినిట్స్ అలా టైం పడుతుందండి. ఆల్రెడీ ఇంకా పప్పు పొన్నగంటి కూర మొత్తం ఉడికిపోయాక అందులోనికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇంకా 2 ఉడికిపోయాయి. ఇంకా సరిపడినంత కారం వేసుకొని మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఇంకా లాస్ట్కి ధనియా పౌడర్ వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటే సింపుల్గా పొన్నగంటి కూర అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, కంటికి కూడా మంచిది.